ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చేపల పులుసు. చేపల పులుసు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ చేపల పులుసు కన్నా చేపల ఫ్రై అంటే చాలా ఇష్టము. మా ఆయనకేమో చేపల పులుసు అంటే ఇష్టం. అందుకే మా ఇంట్లో ఎక్కువగా ఫ్రై కంటే పులుసే ఉంటుందన్నమాట. ఈ రోజు ఫ్రై ఏం చేయలేదు కానీ చేపల పులుసే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఏ చేపతో చేపల పులుసు చేసినా సరే ముక్క మాత్రం ఈ మాత్రం మందంగా ఉంటే అప్పుడే టేస్టీగా ఉంటుంది. దీనికోసమని ముందుగా టమోటా ఆనియన్ కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా కావాల్సిన చింతపండును అయితే నానబెట్టేసాను. సన్నగా కట్ చేసుకున్న టమోటా ఆనియన్ తెల్లగడ్డ అల్లం ముక్కలు మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లోకి కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవనివ్వాలి. పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఈ మాత్రం ఫ్రై అయ్యాక మిక్సీలో పట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత నీట్గా వాష్ చేసుకుని చేప ముక్కల్ని వేసుకొని పసుపు కారం ధనియాల పౌడర్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చింతపులుపు నీళ్లు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ముక్క మెత్తపడేంత వరకు ఉడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర చెక్క లవంగం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయినట్లే. లాస్ట్ లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం?